ఇది ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ మాసంలోని 2వ పునరుద్ధాన దినపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. తల్లి నాయన, నిజంగా దేవుడంటే ఎంతో ఆసక్తి ఉంది కనుకనే ఈరోజు మనం లోకంలో ఉండి లోకంలో మన పనులు చేసుకోకుండా కొద్ది నిమిషాలన్నా దేవుని సన్నిధిలో గడపాలన్నా ఆతృతతో ఒక ఉద్యమం కలిగి మీరందరి ఇక్కడికి నడిపించబడ్డారు. నువ్వు ఊరికినే రాలా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన నాతో పాటు చెప్పిన తర్వాత ఈరోజు వాక్యంలోకి మనం వెళ్దాం. పరమ తండ్రి, మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో ఉండండి. యేసయ్యా, ఈ వాక్య పరిచర్యను మీ దాసుని ద్వారా మీరే మాకు అనుగ్రహించమని మన పరమ తండ్రి, మన ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్ చెప్పండి గట్టిగా. గుడ్. అయినా ఈరోజు వాక్యాంశంలోనికి మనం వెళ్తున్నాము. చూడండి, అనేక మంది క్రైస్తవులుగా చెప్పుకోబడినటువంటి ప్రజలు ఉన్నారు ఈ లోకంలో, ప్రపంచంలో. ఈ ప్రపంచంలో అత్యధికమైనటువంటి ముక్తి మార్గం ఏదయ్యా అంటే అది క్రైస్తవ్యం. ఎక్కువ మంది ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సరే, మన భారతదేశంలోనే ఒక రాష్ట్రానికి తెలిసి ఒక రాష్ట్రానికి తెలియని దేవుళ్ళను కూడా ఆరాధించే ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా యేసయ్యను విమర్శించే స్థాయిలో ఉన్నారు. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళతో తర్కం వేసుకోకూడదు, వితండవాదం చేసుకోకూడదు. వారి గురించి, అయ్యా వీడికి జ్ఞానాత్మ నువ్వు నాయన, వాడి కన్నులు తెరువు నాయన అని మనం ప్రార్థన చేయాలి. కానీ వాడిని బూతులు తిట్టి వాడిని కింద పడేసి కొట్టకూడదు. కానీ భక్తి చేస్తున్న మనము ఆ యెహోవా తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నామా? అది ఈరోజు అంశం. నువ్వు భయముతో భక్తితో ఈ సన్నిధికి వస్తున్నావా? భయముతో భక్తితో దేవుణ్ణి పూజిస్తున్నావా? ఊరికనే మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా తాత చెప్పాడు, మేము క్రైస్తవులం అంట, మా దేవుడు క్రీస్తు అంట అనుకోని ప్రార్థన చేసుకుంటున్నావా? నిజంగా భయముతో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే మనకు వచ్చే ఒక 3-4 ఆశీర్వాదాల గురించి గబగబా ఈరోజు తెలుసుకుందాం. సంవత్సరాంతం కదమ్మా, ఆశీర్వాదాల గురించి తెలుసుకోవాలా. కానీ ఎలా మనము ఆయన్ని భక్తి చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది చెప్పగలరా? ఎలా ఆరాధన చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది అమ్మా? భయం భక్తితోనా? టైటిల్ అది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి వచ్చే ఆశీర్వాదాలు, అది కరెక్ట్ గా మన టైటిల్. చెప్పండి నాతో పాటు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి వచ్చే ఆశీర్వాదములు. చూడండి, మనం బజారుకి వెళ్తున్నాం, మన చిన్న బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు జాయిబాబు గారు ఉన్నాడు అనుకుందాం, ఇప్పుడు లేండి వాడు ఇంకా రాలా. వాడిని పట్టుకొని తీసుకెళ్తున్నాం అనుకోండి, వాడిని పట్టుకొని తీసుకెళ్తామా? వాడి చేతికి మన చెయ్యి ఇస్తామా? చెప్పాలి. పట్టుకొని తీసుకెళ్తామా? మన చెయ్యి వాడికి ఇచ్చి పట్టుకో అంటామా? ఎందుకని? వాడిని పట్టుకో, మనం పట్టుకుంటాం. ఎందుకంటే మనం రోడ్లో వెళ్ళేటప్పుడు ఏదైనా వాడిని ఆకర్షించే ఒక ఏదైనా బొమ్మలు కానీ, ఎక్కడన్నా రంగులుగా ఏదో సంథింగ్ చిన్నపిల్లల్ని ఆకర్షించే బొమ్మలే కదా ఎక్కువగా, అలాంటివి అమ్ముతున్నారనుకోండి, మనకి తెలియకుండానే మన చెయ్యి వదిలేస్తాడు. అక్కడక ఆ రంగుల వలయంలోకి పడిపోతాడు. పడిపోయి చూస్తా ఉంటాడు. తర్వాత చూసుకుంటాడు, ఇటు అటు చూసుకుంటాడు. మనం చూసుకోం, ఆదమర్చిపోతా ఉంటాం మనం కూడా.
వాడు రంగురంగుల బొమ్మలు చూస్తుంటే మనం ఏం చూస్తుంటాం? సినిమా పోస్టర్లు చూస్తుంటాం కదా. మీరు అలాంటి వాళ్ళు కాదులే. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అప్పుడు వాడు చూసుకొని, అమ్మో మా మమ్మీ ఏది అలాగ పొరపాటున వాళ్ళ మమ్మీ ఒక ఎర్రచీర కట్టుకొని ఉందనుకో, అక్కడ ఎవరో ఎర్రచీర కట్టుకొని దిగు మమ్మీ అనుకొని వెళ్తాడు, చేపట్టుకుంటాడు. చూస్తే వాళ్ళ మమ్మీ కాదు. అమ్మో మా మమ్మీ ఏది అని ఏడుస్తూ ఉంటాడు. అలాగే మన దేవుడి చేతికి మన చేతిని అప్పచెప్తే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎలా అంటే మనం భయముతో భక్తితో మన చేతిని ఆయనకి, ప్రభువా నువ్వు నన్ను నడిపించు పాడదులే. నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలవారి చెయ్యి ఆయన పట్టుకొని ఈ లోకంలో పడిపోకుండా ఆయన నడిపిస్తారంట. మరి అలా నడిచే వారికి దేవుడు కొన్ని మేలు చేస్తాడు, కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. దాంట్లో మొట్టమొదటిగా మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథము 111వ కీర్తన 10వ వాక్యం. 111వ కీర్తన. యెహోవా యందలి జ్ఞానమునకు, యెహోవా యందు భయము, యెహోవా యందు భక్తి, యెహోవా యందు భయము. భయం ఉంటే అదేంటంట? దేనికి మూలం అంటున్నాడు? జ్ఞానమునకు మూలము. చదువమ్మా. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఆయనకేమిస్తారంట? జ్ఞానం ఇస్తారంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానానికి మూలము అంటే, జ్ఞానం అంటే తెలివే కదమ్మా. ఆ తెలివే లేకపోతే మనము ఇంత ఈ పాపపు లోకంలో లౌక్యముగా జీవిస్తూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకుంటూ ముందుకు సాగిపోగలమా? కాబట్టి ఆయన యందు భయభక్తులు మనం కలిగి ఉంటే ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడంట. మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు మనకి జ్ఞానమును ఇచ్చునుగాక. ఆ జ్ఞానము లేకుంటే, భయము భక్తి లేకుండా నువ్వు చర్చికి వస్తావా? చర్చి ఆదివారం పూట మానేస్తావా? అలాగే ప్రార్థన మానేస్తావా? అలాగే సహవాసంగా కూడుకుని ఉండట మానేస్తావా? భయం భక్తి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకు వస్తావు. ప్రార్థన చేయడం మానవు, వాక్యం చదవడం మానవు. సహవాసంతో ఎప్పుడెప్పుడు కలుస్తామా? నాకైతే తపనగా ఉంటది ఆదివారం బిడ్డలందరినీ మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు అందరినీ అని. ఎవరన్నా రాలేదనుకో కొంచెం బాధ ఉంటది. సాయంత్రం ఫోన్ చేస్తా, ఏమ్మా రాలేదు, రీజనబుల్ రీజన్ చెప్తే ఈ ఆత్మీయ తండ్రి తృప్తి పడతాడు. కొంచెం ఏదన్నా నిర్లక్ష్యపు సమాధానం వచ్చిందనుకో, నాకు మనిషిని కదా బెల్ట్ తీయాలనిపిస్తుంది. ఆయన బెల్ట్ తీయుడు, బెండు తీయుడు. ఆయన బాధపడి, ఇదేనా నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంది అంటే, నేనంటే భయం లేదా వీడికి? ఈ బిడ్డకి నేనంటే భక్తి లేదా? సింపుల్ రీజన్స్ చెప్తున్నారమ్మా. ఈరోజు ఆదివారం ఎందుకు రాలేదు తల్లి, రెగ్యులర్గా వచ్చేదని అంటే సింపుల్ జలుబు వచ్చిందని చెప్తారు. ఒక కుమార్తె చెప్పుద్ది నాకు. ఒక కుమారుడు చెప్తాడు, నేను లేవలేకపోయాను అంకులు. ఇవి ఆ రీజన్స్. ప్రార్థన ఎందుకు చేసుకోవట్లేదు తల్లి? ఈరోజు అడుగుతున్నాను, ఉదయాన్నే లేవంగానే ఉదయకాలపు ఆరాధన అంటే ప్రార్థన ఎంతమంది చేశారు? అదిగో నేను ఇలా అంటే నాకు అసలే చెత్తవారం. ఇది నేను చూపించడం. వెరీ గుడ్, బాగా అందరు చేశారు. కొద్దిమంది ఎవరో
కొంచెం మంది బద్దకిచ్చినట్టున్నారు. సరే, ఆయన ఎందుకు భయము భక్తి ఉంది కనుకనే ఉదయాన్నే లేవంలోనే అయ్యా మమ్మల్ని లేపావు, సజీవులుగా ఉంచావు, ఇక ఈ రోజంతా నువ్వే నడిపించు, ఈ రోజంతా నీ సహాయం నాకు కావాలని అడిగితే చక్కగా ఆయన అలా నడిపిస్తూ తీసుకెళ్ళిపోతాడు. అమ్మా, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 98, 99, 100 ఈ 3 చరణాలు చదవండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. చూడండి, నా శత్రువులను మించిన జ్ఞానము. నంబర్ 1, శత్రువులను మించిన జ్ఞానము కలుగు చేస్తాడు దేవుడు. ఎందుకు? మనం ఆయన ఎందుకు భయభక్తులతో ఉంటే. రెండోది, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. రెండోది, బోధకుల కంటే విశేష జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడంట. ఎందుకు? భయము భక్తితో ఆయన ఎడల మనము కృతజ్ఞతాపూరితమైనటువంటి ఆ యొక్క భక్తి భావంతో కూడినటువంటి మనసు కలిగి ఉంటే మనకి నంబర్ 1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమన్నాడు. ఆ జ్ఞానము ఎలా ఇస్తాడంట? నంబర్ 1 ఏం చెప్పాము, చదువుకున్నాం. మొదటిది శత్రువులను మించిన జ్ఞానము, రెండవది వచ్చి బోధకులను మించిన జ్ఞానము. 100వ వాక్యం చదువు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే విశేష జ్ఞానము కలదు. చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు జ్ఞానాన్ని ఇస్తాడంట. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలమంట. జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటే అనేది తెలివికి మూలం. నీకు తెలివి ఉందా? తెలివి ఉందని అడు చూస్తున్నావేంటి? నా వైపు చూడు చెప్పమ్మా. రైట్, గుడ్. ఇక్కడ చూడండి తల్లి, శత్రువులు మించిన జ్ఞానము. శత్రువులు ఎవరు? సాతానుగాడు. సాతానుకు మించిన జ్ఞానము మనకిస్తాడంటే దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థం కాకపోతే ఒకసారి మౌనంగా ఉండండి, లేదా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొహమాటంగా చెప్పినట్టున్నారే, కన్ఫ్యూజ్ కావద్దు. జ్ఞానం మనకిస్తే ఏ రకమైన జ్ఞానాలు ఇస్తాడంటే నంబర్ 1 శత్రువుకి మించిన జ్ఞానం ఇస్తానంటున్నాడు. శత్రువుకి మించిన జ్ఞానం. శత్రువు మనల్ని ఏ విధంగా పడగొడతాడు, ఏ విధంగా రెచ్చగొడతాడు? ఒక చర్చిలో మన ఆదివారము ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవ్వన కుమార్తె, మ్యారీడ్ గర్ల్ వచ్చి గొల్లోనే ఏడుస్తుందట. జాగ్రత్తగా వినండి. బాగా ఏడ్చేస్తుంటే, ఏందమ్మా ఏమైందిరా, ఏమైంది తల్లి అని అడుగుతుంటే, మా ఆయన నన్ను వదిలేశాడు పాస్టర్ గారు అనిందండి. ఏంటమ్మా, మీరు యవ్వన కుమార్తెవి కుమారుడు, మీకు అప్పుడే మధ్యలో ఏమొచ్చింది అంటే, ఏం లేదు పాస్టర్ గారు, ఒక మెసేజ్ వచ్చింది నాకు సెల్కి ఫోన్కి వాట్సాప్లో. ఆ మెసేజ్ చూస్తున్నాను. ఆ మెసేజ్ చూసేటప్పుడు ఆయన వచ్చి వెనక నుంచి ఆ మెసేజ్ చూసి చదివాడు. అమ్మ నిజం చెప్పురా, నువ్వేం మెసేజ్ పెట్టలేదా అని అడిగాడండి పాస్టర్. మళ్ళా ఆయన పట్టుకొని కాళ్ళు పట్టుకొని నేను గొల్లు నేడుస్తూ, నేను అసలు ఏం మెసేజ్ పెట్టలేదండి, వాడు నాకు పరిచయం కూడా లేడు, వాడు ఎవడో కూడా, మరి ఎలా సంపాదించాడో నా నంబరు, వాట్సాప్లో మెసేజ్ పెట్టేశాడు. ఏం పెడతారు ఈ యదవలో కొత్తగా? ఏం పెడతారు అమ్మాయిల్ని ఆకర్షించేదానికి? హాయ్ తిన్నావా, ఈరోజు నీ ముఖం వాడిపోయినట్టుందేంటి, ఏం తినలేదా బంగారు, మన బంగారు, నీ కళ్ళు చూస్తే కోడిగుడ్డులాగా ఉన్నాయి, నీ ముఖం చూస్తే గాడిద ముఖం లాగుంది, చక్కగా నువ్వు ఎప్పుడైనా నవ్వులుతూ ఉంటే పన్నీరే వెళ్ళినట్టు ఉంటుంది అని పెట్టడీడో మా అమ్మో మహా దొండపడిని అంటాడు, ఇంకేదో అంటాడు, గులాబీ పువ్వు అంటాడు. నడకని చూస్తే అసలు ఆయన మొగడు రాయుడులాగా పోతుంటది, ఇట్లా హంస నడక అంటాడు. అలాంటిది ఏదో పెట్టాడు దరిద్రుడు. పాప ఆ బిడ్డకి ఏం సంబంధం లేదు, ఆ బిడ్డ చదివింది అదొక్కటే ఆమె చేసి
అప్పుడు ఇక నా భర్తను నేను నమ్మించడం నా వల్ల కావట్లేదు పాస్టర్ గారు అని. ఇదంతా కలగజేసింది ఎవరమ్మా? శత్రువు. శత్రువు ఎవడు? సాతానుడు. వాడు ఎవరిని ప్రేరేపించాడు? చర్చిలో ఒకరిని ప్రేరేపించాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవన కుమార్తెలారా, పిచ్చ పిచ్చ మెసేజ్లు ఎవరన్నా పెడితే ముందు నేను తీసుకొచ్చి నాకు చూపించండి. లేదా ఇంట్లో మీ అమ్మ నాన్న ఉంటారు కదా, వాళ్ళకి చూపించండి మీరు నిజాయితీ పనులైతే. అంతేగాని మొగ్గాను పెట్టాడని పంది మొహం వేసుకొని మనం ఈ పంది పిల్లకి మెసేజ్లు పెట్టేవాడు ఎవడమ్మా అనుకున్నావా? ఇక అయిపోయింది, నీ బతుకు నాశనం అయిపోయింది. అలాగే మీరు కూడా నాయన. అబ్బో ఏంటి అంత శోభన్ బాబు లాగున్నావు, ముసలోడు అటు చచ్చిపోయాడు. ఆ మాటలో పడబాకండి మీరు, అర్థమైందా? శత్రు పన్నాగాలను ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఆయన్ని ఆరాధిస్తే శత్రువుకి మించిన జ్ఞానాన్ని మనకిస్తానంటున్నాడు. కొట్టు. ఎస్. రెండోదిగా చూసినట్లయితే ఇంకోటి ఏమిస్తానంటున్నాడమ్మా? 99 బోధకులు. చూడండి, బోధకులు ఎవరు? ఇదిగో మేమే బోధకులు. అందరి బోధకుల మాట వినొద్దు, నా మాట వినొద్దు. నా నోటి నుంచి వచ్చే మాటలో సత్యం ఎంతవరకు ఉంది, ఇది పరిశుద్ధ గ్రంథ ప్రకారం చెప్తున్నాడా లేదా, ఈయన పరిశోధించి పరిశీలించి పరీక్షించి ఒక నిర్ణయానికి రండి తల్లి. బోధకులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మీ అందరికి ఇచ్చుడు గాక. మీరేం సామాన్యులు అనుకుంటున్నారా? అమ్మాయికులు ఒకటి చూస్తున్నారు, ఒక్కొక్కరు చాలా ముదురులు ఉన్నారు, మంచి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే బైబిల్ జ్ఞానం అధికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తర్కించండి మీరు. పాస్టర్ గారు ఈరోజు చెప్పాడు, నిజమేనా? బైబిల్ ప్రకారం చెప్పాడా లేదా చూడండి. అంజూరపు కాయ తీసుకొచ్చి ఇస్తాడు, ఖర్జూర పండు ఇస్తాడు, ఆఖరికి అరటిపండు కూడా ఇస్తున్నాడు. తినండి, మీకు సంతానం కలుగుతుంది. నూనె ఇది రాసుకో, నీకు గర్భఫలం వచ్చేస్తుంది. కర్చీఫ్ నెత్తినేసుకో. ఈ బోధలు ఎక్కడన్నా యేసయ్య ఇటువంటి బోధలు ఎక్కడన్నా చేశారా? అపోస్తలులు ఎప్పుడైనా ఇటువంటి బోధలు చేశారమ్మా? వాళ్ళు బోధలు చేయలే. పౌలు గారు వెళ్తుంటే ఆ అంగి తగిలిందంట, తగిలి స్వస్థత వచ్చిందంట. యేసయ్య వస్త్రం పట్టుకొని స్వస్థపడిన ఆ 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన వాడు ఆయన యేసయ్యమ్మ. ఆయన మహిమ స్వరూపుడు, ఆయనలో మహిమ ఉంది. కానీ ఆయన మహిమ పొందుకున్నటువంటి ఆ యొక్క అపోస్తలులు అద్భుతాలు చేశారు. అంతేగాని అంజూరపు కాయలు అమ్ముకున్నారా? బత్తాకాయలు అమ్ముకున్నారా? అందుకని బోధకులకు మించిన జ్ఞానాన్ని మనకిస్తాడు దేవుడు. ఎప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఈ ఆశ. మూడోది చూడండి, ముసలి వాళ్ళు, వృద్ధులు అంటే ఏమనుకుంటాం మనం? అమ్మా వీళ్ళు చాలా అనుభవజ్ఞులు, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు దెబ్బలు తిని అదిగో ఈరోజు ముసలోడైపోయి ఆ చెట్టు కింద కూర్చొని ముచ్చట్లాడుతున్నాడు అనుకుంటాను. వీడిమో ఏమి లేదు, పొద్దున్న లేస్తే కన్నింగ్ మాటలు చెప్పడం ఇయే వాడికి తెలిసింది. కనుక వృద్ధులకు మించిన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆయన యందు భయభక్తులు గల వారికి ఫస్ట్ మూలవాక్యం ఏం చెప్పావు? యెహోవా యందు భయభక్తులు గల వారికి కలిగే ఆశీర్వాదాలు. నంబర్ 1 ఏంటి? కాదు తల్లి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము. జ్ఞానం అనగా తెలివి. ఏ విధమైన జ్ఞానాన్ని ఇస్తానంటే నీ శత్రువుని కూడా నువ్వు జయించే జ్ఞానము, నీ యొక్క బోధకులను కూడా పరిశోధించే జ్ఞానాన్ని నీకు ఇస్తాడంట. అలాగే ముసలోళ్ళు చెప్పిన నా మాట వింటలేదురా మీరు ఎవరు అనుకుంటారే, ఎందుకెనరు? కొన్ని విపరీతంగా చెప్తారు వాళ్ళు. కాబట్టి తర్కించి వీళ్ళు చెప్పేది కరెక్టా లేదా అనే గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. చూడండి తల్లి, చర్చికి రావడం అనేది భక్తితో వస్తున్నావు, నువ్వు బాగానే ఉంది. నువ్వు భయంతో కూడా రావాలట.
ఎప్పుడైతే ఈ భయము భక్తి రెండు కలుస్తాయో అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాభివృద్ధి అధికమైపోయి ఇక నువ్వు పాపం వైపు కన్నెత్తి కూడా చూడకుండా దేవుడు నిన్ను కాచి కాపాడతాడు. చూడండి, అంత పెద్ద మహారాజు సొలొమోన్ చక్రవర్తి ఏమడిగాడు? ఏమో మాకేం తెలుసు అంటారా? జ్ఞానాన్ని అడిగాడు. నీకేం కావాలో కోరుకో అంటే, అయ్యా నేనేంటి చక్రవర్తిని చేసేసావు చిన్న వయసులోనే, ఈ ఇజ్రాయెల్ జనాంగమా దడ్డులుగా ఉన్న లక్షల మంది ఉన్నారు, వీళ్ళని న్యాయవంతంగా పరిపాలించాలంటే నాకున్న జ్ఞానం చాలదు కనుక నాకు జ్ఞానాన్ని ఇవ్వని. అరే మీరు ఎవరన్నా దేవుడు వచ్చి మీకు ఏం కావాలరా వేరే విక్కిగా బామ్మర్దే అంటే ఏం అడుగుతావు? సెల్ ఫోన్ అడుగుతారా? నువ్వు వద్దో నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు సెల్ ఫోన్ అడుగుతావురా? నువ్వు ఏం అడుగుతావు? జ్ఞానాన్ని అడుగుతావా? అది ఏదేందమ్మది గూని బండి ఒకటి ఉంటది, గూని బండి వాళ్ళది బుల్లెట్. నిజంగా చెప్పండి, పెద్దలు ఇది చిన్నపిల్లల్ని అడుగుతున్నాను ఇట్లా చూడబాకండి. మీరేం అడుగుతారమ్మా? మీలో కేజీ బంగారం అడగను నేను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సొలొమోన్ మహారాజు నాకు జ్ఞానాన్ని చాలు తండ్రి, జ్ఞానాన్ని అంటే బా ఏమి బిడ్డవరా నువ్వు, నిజంగా జ్ఞానంతో పాటు సకల ఐశ్వర్యములు నీకు ఇస్తున్నాను పో అన్నాడు. కనుక మొదటి ఆశీర్వాదము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది మనం పొందుకునేది ఏంటంటే జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. రెండోది చూసినట్లయితే సామెతల గ్రంథము 14:27 చూడండి. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశము నుంచి మనల్ని విడిపిస్తుందంట. అంటే జీవపు ఊట అంటే మరణ పాశము నుంచి తప్పించేది ఏంటయ్యా అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, అది జీవపు ఊట అంటున్నాడు. నీ కడుపులో నుంచి జీవ నదుల ఊటను నేను పుట్టిస్తానని మాటిచ్చాడు ఒక స్త్రీకి ఆయన. ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అంట. చూడండి తల్లి, మరణ పాశం నుండి కూడా తప్పిస్తుంది అంటున్నాడు. మరణ పాశం అంటే అదేంటమ్మా? నరకం, అగ్నిగుండం. నరకం నుంచి తప్పించేది ఏంటి? రక్షణ. రక్షణ ఎప్పుడు వస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తను నమ్మాలి, నమ్మి బాప్తిజం పొందాలి. అప్పుడు ఆయన సకల విధములైనటువంటి ఆ యొక్క మరణకరమైన స్థితి నుంచి, నరకం నుంచి మనల్ని తప్పించి మనకు రక్షణనిస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కావలసిన వారు ఇదిగోండి, మన నరకం నుండి మనల్ని తప్పిస్తాడంటే, నరకం అంటే కొంతమంది ఉన్నారమ్మా, రకరకాల సిద్ధాంతాలు ఉన్నారు. ఈవెన్ క్రైస్తవుల్లో కూడా రకరకాల సిద్ధాంతాలు. ఎవడు చూడొచ్చాడు చస్తే అక్కడ పోతాము. చాలా మంది దగ్గర నేను విన్నా ఈ మాట. దే డోంట్ బిలీవ్. నరకం ఉంది, పరలోకం ఉంది. నీ నీతి క్రియలను బట్టి, నీ నిజాయితీని బట్టి, నీ పాపరహిత జీవితాన్ని బట్టి ఉంటే పరలోకం పోతావు, లేదంటే నరకానికి పోతావు. ఈ బడుద్దా అంటాడు, ఎవడు చూడొచ్చాడు పాస్టర్ గారు, అవి ఉన్నాయో లేదో నువ్వు చూసి వచ్చా అంటాడు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మరి నేను చూసి మళ్ళీ ఎక్కడికి రా వచ్చేదేని అన్నాడా. కనుక తల్లి చూడండి, ఆ యొక్క నరకం నుంచి ఈ సిద్ధాంతం. ఇంకొంతమంది ఏం తెలుసా, పోయిన తర్వాత అంట అక్కడ స్వర్గం నరకం ఉండదంట. నేరుగా వెళ్ళిపోతే అక్కడ మన చిట్టా ఉంటుందంట, ఒక లిస్టు. ఆ లిస్టు చూసి, పాపాల లిస్టుని బట్టి ఆ నెక్స్ట్ జన్మ ఉంచుకోరు అక్కడ. మనని వెంటనే మనం వచ్చేస్తాం. పింకిది దాకా రాదు, పిల్లిలాగా వస్తుంది. తారాప్రకాష్ లాగా రాడు.
యాప లాగా పుడతాడంట. సిద్ధాంతాలు. బైబిల్ సిద్ధాంతం ఒకటే, మరణమైన తర్వాత మరలా నరులు బతుకరు, మరలా తిరిగి రారు, తీర్పు మాత్రం ఉంటుంది. తీర్పు ఏంటి? మనం చేసినటువంటి మంచి పనులకు, లేకపోతే మనం ఇదిగో దేవుని యందు నడుచుకున్న భయభక్తులు కలిగినటువంటి భక్తి జీవితానికి, లేకపోతే మన నీతి క్రియలకు పరలోకం ఇస్తాడు. ఇన్ని మాటలు విని, ఇంత బోధ విని నువ్వు ఆ యొక్క గుట్కా నుంచి తప్పించుకోలేకపోతున్నావు చూడు, ఇట్లా జించుతాడు, పొట్ల మొత్తం పోస్తాడు. అదొక స్టైల్ అంట, తెలుసా? మా మెకానిక్ ఒకడు ఉండేవాడు, నాకు లారీ ఉండేది. ఆ లారీ మెకానిక్, వాడి పేరు వసంత్, హీజ్ ఏ క్రిస్టియన్. వాడికి మహా అయితే ఒక 26, 27, ఎక్సలెంట్ మెకానిక్. వాడికి ఉన్న ఒకే ఒక భయంకరమైన అలవాటు గుట్కా. రోజు కనీసం ఓ 30 ప్యాకెట్లు నవలేస్తాడు. 30 ప్యాకెట్లు. అది కూడా నేను చూసా ఒకసారి, ఆ గుట్కా తింటుంటే ఒక పొలుకు ఇవ్వన్న నోట్లో వేసుకుంటే ఒక్క పొలుకు, ఇది 30 సంవత్సరాల కిందదిలే, ఇది నిన్న మొన్న మా పాస్టర్ గారు కూడా గుట్కా తిన్నాడు అని జబ్బాకు ఊరంతా. వీడు రెడీగా ఉంటాడు నా మీద రాళ్ళు వేసేదానికి. ఒకలాంటి నోరంతా మంట పుట్టిందమ్మా ఒక్క పొలుక్కి. వాడు చించి పోస్తాడు మొత్తం. ఇంకక్కడి నుంచి మాట మాడిపడ్డా ఆయనకి. చెప్పండి, మాకు పెద్ద పేరు ఉండేది అప్పుడు. ఏంటి, లారీ ఓనర్ గారు, షేటు గారు చెప్పండి అనేవాళ్ళు. షేటు గారు అంటేనే పోయాడు, క్యాన్సర్తో పోయాడమ్మ వాడు. చాలా యంగేజ్లో చనిపోయాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో జీవించిన ఉన్నంత కాలము, ఆ తర్వాత ఈ లోకమును వదిలేసిన తర్వాత కూడా నిన్ను నన్ను తప్పించేది, ఆ నరక యాతన నుంచి మనకి విడుదల కలగజేసి ఆ పరలోక యాత్రకు మనల్ని నడిపించేది దేవుని యందు నీకున్న భయము, భక్తే అంటున్నాడు కదా. ఆయన చెప్పిన మాటే కదా. ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు బూట, అది మరణ శాసనము నుంచి నీకు విడుదల కలుగు చేయను అంటున్నాడు. చూడండి, రకరకాల సిద్ధాంతాల గురించి చెప్పాను. ధనవంతుడు, లాజరు మనం మామూలుగా వింటూనే ఉంటాం. ధనవంతుడు ఎలా అనుభవించాడమ్మా? అతనికి శారీరక శ్రమ తెలిసింది, మంట కదా, కను చూపు చూస్తున్నాడు. లాజరు నేను అబ్రహామును చూస్తున్నాడు అంటే చూపు ఉంది. తండ్రి పైన అబ్రహామా మాట ఉంది. మీరు అనుకుంటున్నారు చనిపోగానే ఇక మనకి అది గాలి అయిపోతాం మనం. గాలి కాదు, గాలి అవ్వం. మనకు మాట ఉంటుంది, చూపు ఉంటుంది. నీ మహిమ శరీరానికి ఏముంటది? సురుకు కూడా తెలుస్తుంది. కనుక మరణపాశము, అటువంటి మరణపాశము నుంచి తప్పించుకోవాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాల. సువార్త విను నాయన, నువ్వు భయము భక్తి కలిగి ఆరాధనకు వస్తే మందిరానికి వారంలో ఒక్కసారి నీకు సువార్త ప్రకటించబడుతుంది. ఏది తప్పు, ఏది పాపము, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, దేవుడే మనతో మాట్లాడతాడని చెప్తే అంత టైం లేదు పాస్టర్ గారు. ఈ రోజుల్లో జనరల్గా చెప్పేది నాకు టైం లేదండి. వీడి యవ్వన కాలం అంతా లోకాల్లో గడిపేస్తాడు. కొంతమంది ఒక 60 ఏళ్ళు దాటినోడితో ఈ మధ్య మాట్లాడుతుంటే రావాలనుంది కానీ రాలేకపోతాను. ఏమంటే మోకాళ్ళు నొప్పులు, నడువు నొప్పి, కొంతమందికి కిడ్నీలు వీక్ అయిపోయినాయి, కొంతమందికి హార్ట్ ప్రాబ్లం. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు
నీ సేవలో బలమంతా పోయాడా బలమంతా పోయాడా చెయ్యాలని చేస్తావా నిందుతున్నది నాకు సంతృప్తి ఉన్నంత వరకు చదువలేదు చదివేవా నాకు సంతృప్తి ఉన్నంత వరకు చదువలేదు ఈ వాక్యము నాకు పరము ఉన్నంత వరకు పాడలేదు అది నాకు పరము ఉన్నంత వరకు పాడలేదు ఈ పాటలు పరమంతా పోయాడా పరమంతా పోయాడా పాడాలని ఈ పాటలు చదవాలని ఈ వాక్యము నిందిస్తున్నది దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. అదే అడుగుతున్నాడు. మంచి యవ్వన స్థితిలో లోకంలో పడిపోతావా? లేదు, కొంచెం మిడిల్ వయసు వస్తే ఎక్కడండి కుదరడం లేదు. మా ఆఫీసర్ గారు ఉదయాన్నే రమ్మంటున్నారు. ఆఫీసర్కి ఇచ్చే విలువ నిత్య జీవం ఇచ్చే దేవుడికి నువ్వు విలువా? నేను చాలా మంది యవ్వనస్తులు ఉద్యోగాల కోసం వేట కోసం పరిగెడతాను బిడ్డలకి ఒకటి చెప్తున్నా, ఆదివారం సెలవు ఇవ్వని ఉద్యోగాలు మీకు వద్దు. ఆ ఒక్క త్యాగం నిన్ను డైరెక్ట్ తీసుకెళ్ళొద్దు పరలోకానికి. కొట్ట చప్పట్లు గట్టిగా. అంతేగాని ఆదివారం కూడా డ్యూటీ వేశారు అంకులు, లేదా ఆదివారం నేను డ్యూటీ చేస్తే నాకు ఓటీ వస్తుంది అంకులు, డబ్బులు ఎక్కువ వస్తాయి అంకులు, అక్కడ పోతుంది అంకులు, నీకు అక్కడ ఇంటికి పడిపోద్ది. ఆబ్సెంట్. ఎన్ని ఆబ్సెంట్లు నీ బతుకులో, నా బతుకులో ఎన్ని ఆబ్సెంట్స్ అమ్మా? ఆయన యందు భయభక్తులు కలిగి భక్తి చేసిన వారికి ఏమిస్తానంటున్నాడు? ఆయన జీవపు ఊట ఇస్తానంటున్నాడు. మూడోదిగా చూసినట్లయితే అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యం చదవండి అమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుచుండుట గర్వము అహంకారము. తల్లి ఒక్క నిమిషం ఆగురా. సామెతల గ్రంథము 8:13 ఎక్కడ పోయింది అది? ఇక్కడే ఉంది. రైట్. యెహోవా యందు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. దేవుడు ఏం చెప్తున్నాడమ్మా పరిశుద్ధ గ్రంథంలోంచి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుత. ఆయన ముందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతనాన్ని విసర్జించినట్టేనంట. నువ్వు చెడుతనాన్ని విసర్జించకుండా, చెడుతనము అంటే ఏంటో కూడా అక్కడ చెప్పాడు చూడండి. ఫస్ట్ చెడుతనం అంటే ఫస్ట్ అయితే గర్వం. మా కులం అంటే ఏమనుకున్నారా రే? మాది అగ్రకులం రా, మేము బ్రాహ్మిన్స్, మేము చౌదరీస్, మేము రెడ్డీస్,
నీకు అక్కడ అక్కడ లావాలో వేసి కాలుస్తూ ఉంటారు ఫ్రై. అప్పుడు నేను రెడీ సన్లేడీడు. గర్వం, నీ కులం చూసుకొని గర్వం, నీ ధనం చూసుకొని గర్వం. ఇప్పుడు అర్థమైందా గర్వం అంటే? బబ్లుగా అర్థం కాలేదా? మరి ఏంట్రా, ఎక్కడెట్టినా నువ్వు? లేచి నుంచో నిద్ర వస్తుందా? నీకు అర్థమైందా నాయన ప్రవీణు? గర్వం అంటే ఏంది? అహంకారం వేరు, గర్వం. దానికి దీనికి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, గర్వానికి అహంకారానికి. చెప్తాను చూడండి. గర్వము, అహంకారము. అహంకారం అంటే ఏదో చెప్పేదా? మీకు బాగా తెలుస్తుంది. మీకు బాగా ఇంట్లో ఆడపిల్లలకి మీకున్నంత అహంకారము మా తల్లిదండ్రుల బిడ్డలు ఎట్లా సహిస్తున్నారే మిమ్మల్ని. అమ్మా పింకిదానా అంటే దీనికి వినపడి ఉంటుంది, చూడదు. శిరోమండం వచ్చిందా? వచ్చింది, నవ్వుకుంటుంది. కరెక్టే కదా నేను చెప్పేది? ఎందుకు? వాళ్ళమ్మ మంచినీళ్ళు తెమ్మంటది అంతే. ఏం భాషలు తవ్వమంటదు, బట్టలు ఉతకమందు, వంట చేయమందు. మంచినీళ్లు తెమ్మని చెప్పుద్దని. ఇదేంది తెలుసా? విని కూడా విననట్టుంటది. అది దాన్ని ఏమంటారమ్మా? అహంకారం. రెండోసారి మూడోసారి పిలిస్తే అప్పుడు తిరుగుద్ది స్లోగా. వెంటన్నా చెప్పు. ఆ మాట సమాధానం కూడా చూసావా? అహంకారం. మూడోది ఏమనుకున్నాం మనము? ఒకటి గర్వము, రెండు అహంకారము, దుర్మార్గత. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉందమ్మా. దుర్మార్గులు అంటే ఎవరమ్మా? పాపం చేసేవాళ్ళ? కరెక్టే. ఇంకా నరహత్య చేసినోడా? కరెక్టే. దొంగతనం చేసినోడా? వాళ్ళందరూ ఈ లిస్టులోకి వస్తారు. కానీ ఇంకొకటి చెప్తాను వినండి. మనలో ఎవరు అటువంటి వారు ఉండకుండా దేవుడు కాపాడును గాక. దుర్మార్గత అంటే ఏందో తెలుసా? ఒకళ్ళ దగ్గర సహాయం పొంది, మేలు పొంది మర్చిపోయేవాడు దుర్మార్గుడు. వాడు నిజమైన దుర్మార్గుడు. నిర్మలకి అంతే కదా? అవసరానికి ఏదైనా డబ్బులు ఉంటే ఎట్లా అడుగుతారక్క మన దగ్గరకు వచ్చి? అసలు నీ అంత వీరుడు లేడు, సూర్యుడు లేడు, ధనవంతుడు లేడు, నీ అంత అందగాడు లేడు. ఇన్ని చెప్తాడు. ఆ దగ్గర నుంచి 1 లక్ష పట్టుకొని పోతాడు. పోయి నెలలో ఇస్తానన్నవాడు ఇవ్వకపోగా సంవత్సరం అయినా వాళ్ళు ఒక్క మాట ఎప్పుడైనా, మా నెల అన్నావు, మన అంకుల్ అడుగుతున్నాడమ్మా అంటే ఇస్తాంలే అంటే దుర్మార్గులు కదా వీళ్ళు? ఇస్తాంలే. కసురుతావా నువ్వు వాళ్ళ దగ్గర మేలు పొంది? నువ్వు ఎలా చెప్పాలి అప్పుడు? మంచినీళ్ళకి పిలిస్తే అమ్మ ఇట్లా చూసావే, అలా కాదు. లేదా నరక మాడిపోద్ది కొంతమందికి, గర్భస్థులకి. ఎందుకురా, మామూలుగా నడవచ్చుగా. ఈ కాలర్ ఎట్ అంటాడు. ఏంటి పాస్వారు, మా దగ్గరే మేమేం అన్నాం కదా. ఏంటి ఆయన మీరు బాగా వాక్యం చెప్తున్నారా, మీ చర్చ్ అక్కడ బయట మా దగ్గర ఎంతమంది తగులుతారు తెలుసా ఇట్లాంటి వాళ్ళు. ఎందుకు నాయన అని అడుగుతా. ఒకసారి వద్దామని. పర్లేదులే, ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్తున్నావా? ఆ చర్చికి వెళ్ళు. ఈయన్ని నేను ప్రతి ఆదివారం ఏడబరిచేది, నన్ను చూసినప్పుడల్లా ఎట్టెత్తుతాడయ్యా. ఈ గర్వంతో కూడినటువంటి పరిస్థితులు, దుర్మార్గత. వాళ్ళని ఏం చేయాలమ్మా? మనకు డబ్బులు దిగ్గంగా లేవు నీ దగ్గర. ఆంటీ ఏమా ఉంటే మేము దాచుకుంటామా? ఇట్లా మాట్లాడతావా? తీసుకున్నప్పుడేమో కాళ్ళ ఏళ్ళబడి తీసుకుంటావా? గడ్డం పట్టుకుంటావా? ఆ తర్వాత నీ అవసరానికి, వాళ్ళ అవసరానికి, వాళ్ళ ఇంట్లో మనశ్శాంతిని చంపేశావు నువ్వు డబ్బులు తీసుకొని. భార్యాభర్తలు ఇద్దరికి కొట్లాట. పొద్దున్న లేస్తే వండుకున్న భోజనం కూడా తినే స్థితిలో ఉండరు వాళ్ళు. ఎందుకంటే నువ్వే ఇమ్మండావు అంటాడు ఆ భర్త. ఈ భార్య నిజమేనండి, కానీ వాళ్ళు ఇలా చేస్తారనుకోలేదండి అనేటడికి ఇంకా గట్టిగా మాట్లాడతాడు. ఇంకా ఏడుపు వస్తుంది. ఏడుపు మీద ఏమన్నం తింటాం? నేనైతే తింటానులే, కానీ నువ్వు తింటావా? ఏడిస్తే మంచిదాని తల్లి, గుడ్ గుడ్. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆంటీ బతిలాడుకోవాలని కొంచెం టైం అడుగు. ఆంటీ సంవత్సరం ఆగావు, ఇంకొక 2 నెలలు ఆగా ఆంటీ, మాకు ఒక డబ్బులు వస్తాయి, అవి ఇచ్చేస్తాయి.
అదెంత మర్యాదగా ఉంటుంది? ఇచ్చావులైతే అగా ఓ ఊరికనే అదే అదే అది దుర్మార్గత్వం అంటాను నేను. ఇంకోటి లాస్ట్లో ఒకటి ఉంది చూడండి, అక్కడే చూడండి అమ్మా, కుటిలమైన మాటలు. అబ్బో, ఈ మామూలు కాదండి, ఎక్కువగా మన సంఘాల్లోనే కడుపులో ఒక బాకు పెట్టుకొని ఉంటావు నువ్వు, కసక్కని వాటేసుకుంటావు అంటే మెత్తగా ఈ కత్తి దిగిపోవాలి అవతలోడికి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బాగున్నారా? మనసులో మన కరోనాకు పోలేదంటారు నువ్వు. పై కుటిలమైన మాట్లాడితే ఇయ్యా కోమలే. బ్రదర్ బాగున్నారా? మీ హెల్త్ ఇప్పుడు బాగున్నారు బ్రదర్. ఏం బాగున్నా, మన కరోనా వచ్చిందంటగా పోలేదంటారు నువ్వు. కుటిలమైన మాటలు, దుర్మార్గత, అహంకారం, గర్వం, ఈ 4 లేకుండా మనం చూసుకోవాలా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆ దేవుడు ఆ చెడుతనాన్ని అంటే ఈ 4టిని అసహించుకుంటాడు గనుక అవి లేకుండా మనం గాని ఆయన యందు భయభక్తులతో ఆ యొక్క భక్తి చేసినట్లయితే దేవుడు మనకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదము అనగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిశుద్ధతను మనకి ఇచ్చేస్తాడట. అంతేగా, నువ్వు గర్వంగా లేకుండా, అహంకారంగా లేకుండా, దుర్మార్గతను చూపించకుండా, కుటిలమైన మాటలు పడకుండా ఉంటే నిన్నేమంటారా? ఏమనాలేను? ఆ అమ్మాయి అండి, ఆ తల్లి అండి, లేకపోతే ఆ సహోదరుడు అండి ఎంత పరిశుద్ధుడంగా జీవిస్తున్నాడండి. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి, ఇటువంటి పిచ్చ మాటలు లేవు. ఆయన ప్రవర్తనే ఒక పరిశుద్ధత కూడినటువంటి ప్రవర్తన అండి అంటాం. 4వది చూసినట్లయితే చూడండి, 4వది నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. 14:6. చల్లి ఆగండి. 26 తల్లి, 14:26 అమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుగా ధైర్యం పుట్టిస్తుందంట. అంటే అమ్మా చాలే మన టాపిక్ ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు. నంబర్ 1 ఏం చెప్పుకున్నాం? దానము వరకిస్తాడు. నంబర్ 2 రక్షణనిస్తాడు. ఏ కళ్ళు ఓట అనుకున్నావా? జీపు ఓపట అంటున్నావు. అదేలే, జీవపు ఓట అంటే నీకు రక్షణనిస్తాడు. నంబర్ 1 జ్ఞానాన్ని ఇస్తాడు. నంబర్ 2 రక్షణ. నంబర్ 3 పరిశుద్ధతనిస్తాడమ్మా. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధత ఎవరికి ఇచ్చేది? ఆయన యందు భయభక్తులు గల వారికి 3 ఆశీర్వాదాలు చెప్తున్నా. 4వది చూస్తే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యము కలిగించును. కొట్ట చప్పట్లు గట్టిగా. నువ్వు సింహాన్ని అయిపోతావు నువ్వు అంతే. ఏ శ్రమలు శోధనలు వచ్చినా భయపడవు. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడండి, నా యేసయ్య, నేను ఆశ్రయించిన నా దుర్గము. నన్ను పైకి లేపుతాడు, నన్ను ఆదరిస్తాడు, నన్ను ఓదారుస్తాడు, నా కష్టాలు తీరుస్తాడన్న ధైర్యం నీలో ఉంటది. కాబట్టి నీకు ఆ ధైర్యము, నాకు ఆ ధైర్యము దేవుడు అనుగ్రహించునుగాక. పిరికితనం ఏం చేస్తుందమ్మా అంటే, మనలో పిరికితనం అంటే భయమే కదా. మనలో ఏం పుట్టిస్తుంది పిరికితనం? భయాన్ని పుట్టిస్తుంది, మన జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కొంతమందికి కొన్ని ఫోబియాలు ఉంటాయి. లిఫ్ట్ ఎక్కాలంటే ఫోబియా, 4 గోడలు మూసేసి ఏసీ పెట్టి మంచి కోడి బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ కబాబులు పెడుతుంటే ఆ హోటల్కి పోవాలంటే ఫోబియా. కొంతమందికి ఏసీ థియేటర్కి పోవాలంటే ఫోబియా, భయం. ఆ భయం ఏం చేస్తుంది తల్లి? సినిమాలు మనకు వద్దులే కానీ మంచి రుచులు చూసే హోటల్స్కి కూడా పోవద్దు. నేను ఎప్పుడు అనలేదుగా. మీరు వెళ్ళేటప్పుడు నాకు కూడా ఒకసారి ఫోన్ చేయండి, నేను కూడా వస్తాను మీతో పాటు.
ఏంది బొక్కలు కూడా ఇట్లా అనలేదేంటి? పిలుస్తారా? మమ్మల్ని తీసుకెట్టలేదు ఇల్లు మా మొగుళ్ళు అని అంటారా? మిమ్మల్ని నేనేం అన్నానమ్మా. పుణ్యాత్ములారా, ఓ పుణ్యాత్ముడా, ఓ యంగ్ బాయ్, అయిపోయింది మా నిర్మలక్క వయసు. ఎప్పుడైనా తీసుకెళ్ళావా హోటల్కి? లేదు, తీసుకెళ్ళావు నువ్వు. సరే, అతన్ని తీసుకెళ్లేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. మీరు కూడా మీ భర్తలు మిమ్మల్ని మంచి మంచి హోటల్స్కి తీసుకువెళ్ళదురుగాక. నిజంగా అమ్మా, ఆ యొక్క యూట్యూబ్లో వస్తున్నాయి ఒక్కొక్క రీల్స్, మండీలు నోరు ఊరిపోతుంటాయి. నేను కూడా పోవాలనున్నా పోయే భాగ్యం లేదు. నా బతుకు నాశనం అయిపోయింది అనుకోవాలి. కానీ కొన్ని కారణాల వలన తప్పదు. ఆంటీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆమెకు భయం, హోటల్కి రాదు. హోటల్ అంటే ఎలా ఉండాలి తెలుసా? ఇలా ఉండాలా, ఏం ఉండకూడదు, అన్ని కలపడాలా, చుట్టూ ఏసీలు ఉండకూడదు, చీకటి ఉండకూడదు. అలాంటి హోటల్స్ ఉంటాయమ్మా? ఉండవు. అందుకని నాకు ఎన్నో ఆశలు, ఎన్నో ఆఫర్స్ వస్తుంటాయి. నాకు పిల్లలు కూడా పాపం యవన కుమార్తెలు పలానా హోటల్కి వెళ్దామయ్యా అంటారు. అమ్మ, నా గురించి కాదురా, ఇందిరత్తకి ఓపెన్గా ఉండే హోటల్స్ చూడండి. ఎన్ని ఛాన్సెస్ పోగొట్టుకున్నాము. కానీ పోనీలే, తనకి అది ఒక భయం, దాన్ని నేను తీసేయలేను కాబట్టి వదిలేసా. ఓకే, మంచిది. చూడండి తల్లి, యోబును కూడా, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయా యోబు అంటే, ఆయన అంటున్నాడు, నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు సజీవుడు అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? నేను నమ్ముకున్న నా దేవుడు సజీవుడు, నేను కుళ్ళి కృషించి నశించిపోయినా ఆయన తిరిగి మరలా నేను పోగొట్టుకున్నదంతా నాకు ఇస్తాడని యోబు నమ్మకం ధైర్యం పుట్టిస్తుంది. దేవుని యందున్న భయము భక్తి వలన యోబు కూడా అంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. కాబట్టి 4వ ఆశీర్వాదం, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే పొందుకునే ఆశీర్వాదం ఏంటి అమ్మా? ధైర్యం. ఎటువంటి పరిస్థితుల్లోన్నా మనం ఆదుకునే దేవుడు మనకున్నాడన్న ధైర్యం. చూడండి, 5వదికి చూసినట్లయితే ఈ వాక్యం చదివించి నేను ముగిచ్చేస్తున్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము తల్లి 22 4వ వచనం చదవండి అమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏం కలుగుతాయంట? ఐశ్వర్యము, ఘనత, జీవము. మా ఐశ్వర్యము వద్దనేవాడెవరు ఈ రోజుల్లో? ఈరోజు ఏమన్నా కొంచెం నువ్వు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఈరోజు కొంచెం నీకు ఖర్చు పెట్టుకునే దానికి చాలినంత సంపాదన రావట్లేదేమో, నువ్వు చేసే వ్యాపారంలో నష్టం వస్తుందేమో, నష్టం రాకపోయినా అనుకున్నంత ఆదాయం రావట్లేదేమో, నీకు సరైన పర్మనెంట్ ఉద్యోగం రాలేదేమో. ఎప్పుడు మీరు అధైర్యపడొద్దు. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యానికి మూలం అంటున్నాడు. అదే మరి ఏమంటున్నాడు? ఐశ్వర్యము, ఘనత, అలాగా జీవము, దాని వలన, దేని వలన? భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు కలుగుతుంది అంటున్నాడు. ఘనత చూడండి అమ్మా, నీ ఐశ్వర్యాన్ని బట్టో, లేకపోతే నీకున్నటువంటి ఆ మంచి ప్రవర్తనను బట్టో, లేకపోతే నీ ధైర్యాన్ని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో, నీ ఊర్లో నిన్ను ఒక ఘనత కలిగినటువంటి వ్యక్తిగా భావించి లోకులు నీ దగ్గరికి వచ్చి సలహా అడుగుతారే, ఏమండి ప్రసాద్ గారు, నాకు ఈ సమస్య వచ్చిందండి, కొంచెం దీనికి ఏమన్నా మీరు చెప్తారా? అది ఘనత కదా? ఘనత కాదా? అట్లా చూస్తున్నారేంటి గుడ్లు మీరు పెట్టి?
ఘనత కదా అంటే ఎస్ అనాలా లేదా స్తోత్రం అనాలా? మిమ్మల్ని ఇంకొకరు వచ్చి సలహా అడిగారంటే అంటే వాళ్ళకంటే నువ్వు ఘనత నొందిన దానివి, తెలివిగల దానివి, జ్ఞానవంతురాలివి, ధైర్యం కల దానివి. అది వాళ్ళు గ్రహించి నీకు ఒక మంచి స్థానం ఇచ్చారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యం ఇస్తుందంట, ఘనతనిస్తుందంట, ఇంకోటి నిత్య జీవం ఇస్తుందో. కొట్ట చప్పట్లు గట్టిగా. ఇది మనకి చివరిగా కావాల్సింది. ఇవన్నీ లేకపోయిన పర్లా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి జీవము అంటే నిత్య జీవము ఇస్తానంటుంది అంటున్నాడు ఆయన. యేసయ్య దగ్గర నీ పాపం ఒప్పుకో. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు తల్లి, జాగ్రత్తగా వినండి. యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకొని ఇప్పటి వరకు నాకు భయము భక్తి లేకుండానే ఈ యొక్క మార్గంలో నడుస్తున్నానే, దైవజనుడా నా పరిస్థితి ఏంటి నువ్వు అడగొచ్చు. ఎందుకంటే ఆ మాటకు వస్తే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భయభక్తులు కలిగిన వారు కాదు, నామకార్థపు క్రైస్తవులు. ఆయన యందు భయము నీకుంటే, ఆయన యందు నిజమైన భక్తి ఉంటే ఆయన ఆజ్ఞను నువ్వు ఎట్లా నిరాకరిస్తావు? ఆయన ఆజ్ఞ ఏంటి? నన్ను నీ పూర్ణ హృదయంతో ఆరాధించు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎంతమంది ఉన్నాం మనం పొరుగు వారిని ప్రేమించడం? ఒక సూటి ప్రశ్న వేస్తున్నా. చలికాలం వచ్చేసింది. ఈ సంవత్సరం చాలా అధికమైన చలి కదమ్మా పద్మ, విపరీతమైన చలి. మీలో ఎంతమంది పాత రగ్గులు తీసి తులిపి ఎండకేసి కప్పుకోవడం మొదలు పెట్టారు? అందరూ లేదు. సరే సరేలేమ్మా, కొంటాలేమ్మా ఈరోజు. సరే, చలి బాగా ఉంటుంది, బయటకు పోతుంది, ఇబ్బంది అయిపోతుందని స్వెటర్లు ఎంతమంది కొనుక్కున్నారు? చేతులు ఎత్తండి. అంటే అవి పాతయే ఉన్నాయి, మీ అందరికి స్వెటర్లు ఉన్నాయి, చక్కటి రగ్గులు ఉన్నాయి. రోడ్లో చలికి ఉణుకుతా గడగడ గడగడని పల్చటి శారీ చీర లాంటి వస్త్రాన్ని పైన కప్పుకొని ఆ దాంట్లోనే ఒక చంటి బిడ్డని పడుకోబెట్టుకొని ఉంటారే, వాళ్ళకి ఎప్పుడైనా మీకు ఒక్క దుప్పటి ఇవ్వాల వాళ్ళకని అనిపించిందా? అనిపించిందా? మరి అనిపించడం కాదు. సరే, నువ్వు మంచి దాని రైట్. నిజంగా నాకు అనిపించింది, నేను అలా చేశానన్న వారు ఒకసారి చేయొద్దండి. ఓ మై గాడ్, నువ్వు వద్దమ్మా, నువ్వు వద్దు. ఒక్కళ్ళు లేరు తల్లి. ఎందుకని? నువ్వు చేసావా అని అడుగుతున్నా. మా ఆయన చేశాడంటే ఆయన పోతాడు పరలోకానికి, నిన్ను ఆపేస్తాడు గేటు దగ్గర. ఏ కుంటు సాకులు చెప్తున్నానే. దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి భక్తుడా అని అంటే వాడు అడుగుతాడంటే, వీడు బామ్మద్ది గడు అడుగుతాడు దేవుణ్ణి, మా మేనమామ చెవి మీద ఎంటుకలు మెరిపించన్నాడంట. అంటే మేనమామ మీద చెవులు మీద వెంట్రుకలుంటే మేనల్లుడికి అదృష్టం అంట. వీడు డైరెక్ట్ గా దేవుడు వచ్చి అడిగినప్పుడు అడగొచ్చుగా, నాకు జ్ఞానం అయ్యా, లేకపోతే వెండి అయ్యా, బంగారం వేసి మంచి జాబ్ ఇవ్వని అడుగుతా. అట్లా అడగరు, తిరకాసుకు అడుగుతారు. ఇవన్నీ కుదరవు. నిండు వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలా. నీ భర్త ప్రేమిస్తే మళ్ళా ప్రేమ అనుకుంటే వేరేది అనుకున్నారు పురుషులారా. నాయన ఇంక అట్లా అనుకొని ఇంటి పక్కన వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, ఆ పేటలో వాళ్ళందరినీ ప్రేమించబాకండి. మీకు ఇంక బెల్ట్ దిగాల్సి వస్తుంది. నేను ఎవరి పుణ్యం వాళ్ళదే తల్లి. చేద్దామా ఈ సంవత్సరం? ఎంత ఉంటుందమ్మా బెడ్షీట్? మామూలుది, రగ్గు కాదు. నేను ఇది రగ్గు అయినా పర్వాలా, ఒక 200 రూపాయలకి వచ్చేస్తుందా? తలా ఒకటి 200 పెట్టుకొని ఇక్కడికి తీసుకురండి. నెక్స్ట్ సండే, వచ్చే ఆదివారం, ఆ రోజు రాత్రే ఓపికన్న వాళ్ళు మీరు మాతో వస్తే అలా పోయి సరదాగా ఇక్కడ అయిపోతాయమ్మా. రైల్వే స్టేషన్ దగ్గర అయిపోతాయి. రోడ్లో పడుకోని ఉంటారు పాపం బిడ్డలు, లేదా ఇంకొంచెం అటు పోతే అయిపోతాయి. ఏంది ఒక్కళ్ళు కూడా తెస్తామంటారు లేదు?
తెస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తి నాకు చూపించండి. 200 రూపాయలు. నేను డబ్బులు ఇస్తాను తెచ్చే. కిలో మాంసం తింటావు ఆదివారం. గొడ్డు మాంసం అంటే 600, వేట మాంసం అంటే 1000 రూపాయలు. నల్లగలగా పెడతావు, ఆ పూటకి తింటావు, పొద్దునగా పోతావు, కనపడదు మళ్ళీ. అది 200 పెట్టి నువ్వు తల్లి ఒక దుప్పటి కొనిస్తే వాడికి కనీసం 2-3 సంవత్సరాలు వాడుకుంటాడు. దానికి కూడా చేతులు ఎత్తలేదండి మీరు. ఏనమ్మా ఇంతమంది ఉంటే నువ్వు 4 ఎత్తారు, 4 దుప్పట్ల మీరే పంచుకోండి. అది నాకు వద్దు. నేనేదో పెద్ద ప్రణాళిక వచ్చి పడిపోతాయి దబదబా నేను వడ్డిస్తా, నేను ముడిస్తా అంటారేమనుకుంటే ఒక్కటికి కూడా చేతులు ఎత్తట్లా. సరే ఓకే, నాకొద్దు. మీరు తెయండి, నేను బయటికి వెళ్ళాకుంటాను. 1000 రూపాయలు ఇస్తున్నాను పెట్టి. దేవుడు నిజంగా నిన్ను ఆశీర్వదించును గాక. ఇది నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే. చలికి వణుకుతుంటే వాడు చదువుకోమన్నప్పుడు చదువుకోవాలా, అడుక్కుదంటున్నాడు, నాకేంటి అనుకున్న వాడిని అసలు రానిడు దేవుడు పరలోకానికి. జాలిపడండి అమ్మా, నీ సహోదరులను చూసి జాలిపడండి, సహాయం చేయండి. ఎవరి దగ్గర అడుక్కునే వాడి దగ్గర పోయావు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నువ్వు భోజనం చేసేటప్పుడు ఒకసారి వాళ్ళు గుర్తుకు రావద్దా? ఈరోజు మా తమ్ముడు ఏమైనా తిన్నాడో లేదో, వాడి మధ్య కొంచెం డౌన్ఫాల్. మా చెల్లి ఏంటో మా మధ్య గారికి మధ్య సస్పెన్షన్లో పెట్టారంట. ఏనాడన్నా మీరు గుర్తు చేసుకున్నారా? పెట్టుకోవడం లపా తిండమే కానీ ఇవన్నీ మీరు ఎందుకు చేయలేదంటే మీ తప్పు కాదు. సత్యవాక్యం ఇంతవరకు మీరు వినలా, ఇప్పుడు విన్నారు. మీలో దేవుడు మారు మనసు తీసుకుని వచ్చునుగాక. మిమ్మల్ని ఇతరులకు సహాయం చేసే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆయన యోధులుగా మార్చునుగాక. నీవు సువార్తను నమ్మి బాప్తిసం తీసుకో, అప్పుడే నీకు రక్షణ కలుగుతుంది, అప్పుడే నీకు పరలోకము కలుగుతుంది. లేకపోతే నిత్యాగ్ని నరకంలోకి పోతావు అని సత్యవాక్యాన్ని నువ్వు నమ్మి ఆ విధంగా పాటించినట్లయితే పరలోక ప్రాప్తి మీ అందరికీ అనుగ్రహించబడును గాక. తలలు వంచండి అందరు. ఒక్క నిమిషం నిజంగా పశ్చాత్తాప ప్రార్థన చేసుకోండి. 5 ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు మనకి. జస్ట్ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమంటున్నారు తల్లి? నంబర్ 1 మనకు వచ్చే ఆశీర్వాదం. 1వ ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తాడంట. అద్భుతమైన జ్ఞానం. ఎటువంటి జ్ఞానం? శత్రువుని మించిన జ్ఞానం. రెండవదిగా చూసుకున్నట్లయితే రక్షణ ఇస్తానంటున్నాడు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను రక్షణలోకి నడిపిస్తాడట. నిన్ను పడిపోకుండా ఆయన చూసుకుంటానంటున్నాడు. ఈ సంవత్సరాంతపు ఈ యొక్క 2వ ఆదివారపు కూడికలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడమ్మా. ఈ ఆశీర్వాదం ఆయన పెద్ద కఠినమైన నిన్ను పొర్లు దండాలు పెట్టమని లేదే, ఎండలో చెప్పులు లేకుండా నడవమని లేదే. ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే చాలన్నాడు. ఇవన్నీ చాలా 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 అధికమైనటువంటి ఆశీర్వాదాలు. నీకు జ్ఞానం ఉంటే నీ జ్ఞానముతో నువ్వు ఎంతో ఉన్నత స్థితికి ఎదగొచ్చు, ఎంతో మంచి పేరు తెచ్చుకోవచ్చు, ఎన్నో మంచి ఉద్యోగాలు నువ్వు సంపాదించుకోవచ్చు. నువ్వు చదువుకునే బిడ్డవైతే డిస్టింక్షన్లో పాస్ అవ్వచ్చు. ఉద్యోగస్తుడు అయితే నీ జ్ఞానాన్ని చూసి నీ అధికారులు నీకు ప్రమోషన్ ఇవ్వచ్చు. అమ్మా, జ్ఞానం అంటే ఏదో పెద్ద అని అడగొద్దు. సాంబార్ చేస్తున్నావా ఇంట్లో, ప్రార్థన చేయి. అయ్యా, ఈ యొక్క సాంబార్ని నేను రుచిగా చేసే జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని అడుగు. కోమలి, నువ్వు చేసే సాంబార్ తినలేక వాడు నాకు రిపోర్ట్ చేస్తున్నాడు. అడగండి అమ్మా, అడగండి.
చాలా సింపుల్. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము, రక్షణ, పరిశుద్ధత ఇస్తారంటున్నాడు. పరిశుద్ధత, అబ్బా, మనకి భయం లేకుండా చేస్తానంటున్నాడమ్మా. చివరిగా ఐశ్వర్యాన్ని ఇస్తానని అంటున్నాడు. నిన్ను ఒక గనుడిగా మారుస్తానంటున్నాడు. చివరికి నిత్య జీవాన్ని నీకు నేను బహుమానంగా ఇస్తానంటున్నాడు. ఇవి పొందుకోవాలంటే కేవలం సింపుల్. మనం చేయాల్సింది యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఈ గొప్ప కృప మీ అందరూ పొందుకుందరుగాక. మీరు అడగండి తల్లి, నోరు తెరిచి ఈ సమయంలో అడగండి. ఆయన ఎక్కడికో వెళ్ళిపోలా, ఆరాధన విభాగంలోనే వెళ్ళిపోలా, ఇక్కడే ఉన్నారు ఆయన. ఈ వాక్య పరిచయం జరిగించింది ఆయనే. ఈ మంచి మాటలు సత్యవాక్యం మీకు చెప్పింది ఆయనే. నాకు నేర్పించి మీకు చెప్పమన్నారు అంతే. లేకపోతే నాకింత జ్ఞానం ఎక్కడిది? నాకు అస్సలు మీకంటే చాలా అజ్ఞాని నేను. నాకు ఆ జ్ఞానం లేదు. నేను అడుగుతా, అయ్యా ఒక మంచి శుభవర్తమానాన్ని, ఒక అంశము మీద నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నేనైతే అశక్తుడిని నాయన, నన్ను కేవలం నీ పనిముట్టుగా వాడుకో, నిలబెట్టుకో అంటాను ప్రతిసారి. నేను ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిసారి ఆయనే ఇస్తున్నాడు. కొన్ని విషయాలు మీతో బోధిస్తూ ఉన్నా, నేను బోధిస్తున్నాను అనుకుంటున్నారా? నాకు కూడా చాలా కొత్తగా ఉంటాయి వింటూ ఉంటే. నా నోటి నుంచి వచ్చే మాటలు, అరే దేవుడు ఏంటి నాకు నేర్పిస్తున్నారు, ఇది నాలో లేదేమో. ఇది నాయన భక్తి అంటే. కోట్లు 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 సంపాదించి లాస్ట్కి నువ్వు తినేది రాత్రికి ఒక్క చపాతి, అది కూడా నూనె ఉండకూడదు, ఉప్పు వేయకూడదు. అంతే కదా ప్రకాష్? ఏం చేసుకొని ఇంక కోటే కమ్మగా తలకాయ షెరవ పెట్టుకొని పొరాటాలు తినేది, అది దమ్ అంటే. ఆ శక్తిని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ మనకు వయసు ఉన్నప్పుడు డబ్బు 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 ఎలాగైనా సంపాదించంతే. మనకెందుకు నాయన? మీరు ఇక్కడికి తేవద్దు. నేనేదో చెప్పాను కానీ మీ ఆ యొక్క క్రియలు మీరు చేసేయండి. నాకు చెప్పొద్దు. నేను అంకుల్, నేను పలానోళ్ళకి దుప్పటి కప్పాను, 1 కప్పాను, 2 కప్పాను, 10 కప్పాను, వద్దు. నాకేం చెప్పొద్దు. నీ క్రియలు చూస్తున్న దేవుడు ఉన్నాడు. నీ నీతి క్రియలకు తగిన బహుమానము ఆయన ఇచ్చునుగాక. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో. చెరసాలైన సంతోషమే భగవారి ఎదుట సన్మానమే. చెరసాలైన సంతోషమే భగవారి ఎదుట సన్మానమే. నీలో రాజమే, నీలో రాజమే యేసయ్యా, నీలో రాజమే, నీలో రాజమే. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే రాగం పాడండి.
కాదు. పడండి పడండి. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు హింసేలా, నాకు దేవియేలా, నీవు నా తోడున్నావయ్యా. నాకు భయమేలా, నీకు నాలోనే, నాకు దిగులేలా. కష్టములు కష్టములు నా తోడున్నాము, వేదనలు ఆ వేదనలు నా కంటే ఉన్నాము. కష్టములు కష్టములు నా తోడున్నాము, వేదనలు ఆ వేదనలు. అడిగిన వారికి చెప్పాడము, వెతకిన వారికి దొరికే వాడము. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెతికిన వారికి దొరికేవాడు, వెతికిన వారికి అనుభూతి తట్టిన వారికి అనుభూతి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు నాకు భయమేలా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా, నాకు భయమేలా, దిగులేలా, నాకు హింసేలా. గట్టిగా తప్పట్లు కొట్టి దేవుని మేము పట్టుకున్నాం. ప్రభువు మనతో మాట్లాడిన రీతి, ఇచ్చిన ఆ యొక్క ఉపదేశము మన గుండెల్లో కాదు కడుపులో దాచుకోవాలంట. ఎస్ మై లార్డ్, నీ వాక్యమే మమ్మల్ని బతికిస్తుంది నాయన. మమ్మల్ని దారి తప్పి పోనీకుండా నిత్య జీవంలోనికి మమ్మల్ని నడిపిస్తుంది నాయన. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నామంటే దేవుడు నీ పశ్చాత్తాప హృదయాన్ని చూచి ఆయన ఎంతగానో ఆనందించువారై ఉన్నారు. అటువంటి కృపలో మనందరినీ దేవాది దేవుడు నడిపించునుగాక. మంచి తల్లి, కృతజ్ఞత కానుకలు సమర్పించుకునే వారు దయచేసి సిద్ధపడి వచ్చిన వారు ముందుకు వచ్చి మీ కృతజ్ఞత కానుకలను సమర్పించుకోనండి. అలాగే ఈ యొక్క క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధనలకు సంబంధించిన ఆహ్వాన పత్రం మీకు ఎవరికైనా రాకపోతే దయచేసి మీ చేయి చూపించవచ్చు. ఎవరికైనా రాకపోతే దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. నీకంటే బాగా చేస్తున్నామయ్యా ప్రసాద్ గారు. మేము ఏదోలే పాపం ఆయన దెబ్బతినేశాడని అది ఎప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఆయనేనమ్మా ఇంటింటికి పోయి ఇచ్చేవాడు. ఆయన ఇంటింటికి పోయి ఇచ్చాడు. ఎంత ఓపిక. అట్లా తిరిగి తిరిగి ఆ నెత్తి నెరిసిపోయింది పాపం. అందరికీ వచ్చినట్టేనా? ఇక పోతే రేపు రాత్రికి క్యారల్స్ మీ ఇళ్ళకి వస్తాం మేము. హార్ట్పేట, బాప్టిస్ట్ పాలెం, ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరు లేరు. సరే, పెజ్జోనిపేట, ఆ తర్వాత మన పేట ఏందమ్మా పూర్ణానందపేట. అది అయిపోయిన తర్వాత కుద్దూస్ నగర్ అంటే కేదరాజ్ పట్ల ఎవరు లేరమ్మా? ఉన్నారు. మీది కేదరాజ్ పట్ల వస్తుందమ్మా? మీది కుద్దూస్ నగరేనా? సో రైట్. మన అమ్మాయి వాళ్ళు సార్మనోళ్ళు మీది కేదరాజ్ పెట్టయ్యా. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు రేపు నైట్కి వస్తాం మీ ఇళ్ళకి, సరేనా? క్యారల్స్ లో ఏంటయ్యా? ఏంటో
ఆ, ఆ, రాలేదా? ఓహో అదే అవును తెలుసా, అదే ఇల్లు మారలేదుగా, వ్యాపార స్థలం మారింది అంతేగాని ఇల్లు మారల. వెరీ గుడ్, వస్తాను ఆయన రేపే, మనందరి ఇల్లు రేపే. రేపు మరి క్యారల్స్కి మాతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు? గుడ్ గుడ్. ఏంది నిర్మలక్క, ఒక హైఫినాక్ వేసుకొని వచ్చాయి. ఎత్తలేదా? వాడికి తర్వాత ఉందిలే. రైట్, ఓకే. పురుషులు ప్రతిసారి రావట్లేదు, ఈసారి పురుషులు రావాలని నా కోరిక. ఏదో 2-3 వస్తున్నారు పాపం, అలా కాకుండా అందరూ వస్తే. ఆయన దాసు గారు, ఆయన బిజీ యాక్టర్, ఆయన వస్తావయ్యా? మనం బై 8 o'clock ఇక్కడ కలుసుకుందాం. 8 గంటలకు కలుసుకుంటే లీజర్గా ఇవన్నీ తిరిగేసేసి 1 గంట 2 గంటల లోపల ముగించుకొని రావచ్చు. ఎల్లుండి అంటే మంగళవారం ఓన్లీ ఈ క్వార్టర్స్. బాగా వినండి, మళ్ళీ మరి నాకు దొరకరు క్యారల్స్ పార్టీ వాళ్ళు. మనము 8 గంటలకల్లా, ఖచ్చితంగా 8 గంటలకల్లా ఈ ఏంటమ్మది గ్రీన్ పార్క్ కాలనీలో సరళ గారు అని ఉన్నారు. ఆమె ఏమని రిక్వెస్ట్ చేసిందంటే, పోయిన సంవత్సరం కూడా మా ఇంట్లో క్యారల్స్ అనేది రానిలేదు, ఎందుకంటే మా అబ్బాయి చనిపోయిన సంవత్సరం కాబట్టి. ఈసారి రండి పాస్టర్ గారు, నేను డ్యూటీల వలన ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతున్నాను కాబట్టి కొంచెం ఒక 2 పాటలు పాడి 1 పావు గంట అక్కడ వాక్యం చెప్పేసి కృతజ్ఞత కూడిక కూడా పెట్టేసేయండి, అంతటితో అయిపోద్ది అన్నది. అట్లయితే సరే నేను భోజనాలు పెడతానండి అనింది. ఎంత లేదన్నా గంట పోద్ది మనకి. నేను ఎందుకు ఒప్పుకున్నానంటే 10 ఇళ్ళే ఉండేది క్వార్టర్స్లో, 10 ఇళ్ళు ఎంతసేపట్లో కొడతాం, అయిపోద్ది. అదే ఫస్ట్ డే రేపు మాత్రం 20 హౌసెస్ ఉన్నాయి అమ్మా. ఒక్కొక్క ఇంట్లో పావు గంట వేసుకోండి, ఎన్ని గంటలు అయిపోద్ది. కాబట్టి రేపు మాత్రం అలాంటి ఎవరు పెట్టుకోవద్దు. ఎల్లుండి మాత్రం ఆ ఒక్కకి అందులో బిడ్డ చనిపోయాడు, పెట్టుకోలేకపోయాను అని కొంచెం దీనంగా అడిగింది కాబట్టి మనం సపోర్ట్ చేయాలి ఆ సహోదరిని. అదొకటి. ఏంటంటమ్మా, మీరు క్యారల్స్కి రానోళ్ళు కూడా కనీసం 8 గంటలకి ఆ ప్రార్థనకు వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళు మనకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తానన్నారు. కనుక భోజనం కోసం కాదు, మన సంఘ బిడ్డ ప్రార్థన పెట్టుకుంది. నెక్స్ట్ ఎవరైనా కుటుంబ ఆరాధన పెట్టుకోవాలనుకుంటే ఎనీ టైం నాకు చెప్పండి, నేను మీ ఇంటికి వస్తాను, కుటుంబ ఆరాధన పెడతాను. సరేనా? కృతజ్ఞతాస్తుతి కూడిక అంటారు కదా, ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు, గడిచిన సంవత్సరాలంతా కాపాడినందుకు ఇంట్లో ఏదైనా పెట్టుకోవాలనిపిస్తేనే పెట్టుకోండి. అంత ముందులాగా ఎక్కువ మంది రావట్లేదు. డే టైం పెట్టుకుంటే పురుషులు అసలు రావట్లేదు, ఈవినింగ్ అయితే కొంచెం బెటరు. ఏదైనా మీ ఇష్టం, మీకు అనుకూలంగా ఉన్న టైమే పెట్టుకోండి, నా సలహా వద్దు. మీకు ఏదో ఒకటి నేను నంబర్ కూడా చెప్తా, ఎంతమంది వస్తారండి అని. సరేనా? ఇంకా లాస్ట్ 3వ రోజు అవుట్ ఆఫ్ ది ఏరియా, దూరంగా ఉంటారే, సింగినగరు, సుందరయ్య నగరు, గురునానక్ కాలనీ, ఇంకా అదే మన సత్యనారాయణపురం, తర్వాత గులాబీ తోట, మధురా నగర్ అంటే అదే కదమ్మా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అంతా మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది కదా. క్యారల్స్ అంటే మన సంఘ బిడ్డల ఇంటికి మనం పోయి ముందుగా శుభాలు పలకడం. మీ ఇంటికి వస్తున్నావా లేదా? నువ్వు ఇంకొకరి ఇంటికి రావా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే ఇది చాలు. మీ ఇంటికే మేము రావాలి అందరం, ఓ బ్యాచ్ వేసుకొని. మీరు మాత్రం రారు. ఏంటంటే రాత్రులు అంకులు, చలి, షట్టర్లు వేసుకొని రండి. వస్తారా? నిన్నే అడిగేది. వస్తున్నావుగా? మరి ఇంకేముంది ఇంకా? రేపు 8 గంటలకల్లా ఇక్కడ ఉంటే తల్లి, లీజర్గా ఒడిగా వద్దు, తెల్లారుదాంగా వద్దు, 1 గంట లోపల అయిపోతాయి 20 ఏళ్ళు. సరేనా? రైట్. ఇప్పుడు కానుకలు పట్టుకుందామా? రైట్, కానుకలు పాట పాడమ్మా, ఇద్దరు కానుకలు పాట పాడండి.
తీయగా మరి యేసు కొరకీయ వెనుదీయుగా పరలోకనాలు తీయగా మరి యేసు కొరకీయ వెనుదీయుగా ఈ ఘనము ప్రభు యేసుదే ఈ దశమహా ప్రభువీయ వెనుదీయుగా వెనుదీయుగా. ఏయ్యా ఉంచమ్మా, ప్రార్థన చేయాలిగా. సరే అమ్మా, ప్రార్థన చేసుకుందాం. ఇంకా చేయమంటారా? కాసేపు కూర్చుంటారా? ఈరోజు మనకు డ్రింకులు కూడా అవైలబుల్. ఎవరన్నా ఇవ్వచ్చు కదా డ్రింకులు, ఎవరు ఇవ్వలా. సరేలే, వచ్చే వారం ఉన్న ఎవరన్నా మనసుని దేవుడు కదిలించును గాక. ప్రార్థన, చివరి ప్రార్థన. అమ్మా, ప్రభు స్తోత్రం నాయన. ఈ అద్భుతమైన సమయాన నీ సన్నిధిలో ఇప్పటి వరకు మీ అధ్యక్షతలో జరిగించబడిన ఈ ఆరాధన బట్టి నీకు కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మా రక్షకుడా, మా దేవుడా, మా తండ్రి, మా విమోచకుడా, నీ నామములో ఒక శక్తి ఉంది, బలము ఉంది. నిన్ను ఆశ్రయించిన వారిని, నీ యందు భయభక్తులు కలిగిన వారిని అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో, కాపుదలతో, కృపలతో నింపుతానని ఈరోజు మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. 2025వ సంవత్సరం కొన్ని దినాల్లో ముగియబోతూ ఉంది నా తండ్రి. నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అందరినీ, ముఖ్యంగా మీరు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, ఈ సంఘ బిడ్డలందరినీ నా తండ్రి సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యకరంగా, శారీరక మానసిక బలముతో ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం మా అందరికి దయచేయండి. మమ్మల్ని అందరినీ క్షేమంగా తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చండి. ఇదిగో రేపటి నుంచి జరగబోతున్న కేరళ పార్టీ, ఎస్ మై లార్డ్, పండగ వాతావరణాన్ని మాలో కలిగించండి. ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఇరుకులు ఇబ్బందులు కండముల పాలన జరగకుండా ఆ 3 దినాలు నీ కృపలో మమ్మల్ని నడిపించండి. ఇజ్రాయేలీయులను పగటి వేళ మేఘ స్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభము చాటును ఎలా సురక్షితంగా నడిపించారో అలాగే రైల్వే క్రిస్టియన్ సమాజ సభ్యులను నడిపించండి. బిడ్డలు ఇచ్చినటువంటి కృతజ్ఞత కానుకలను మీరు అంగీకరించండి. అలాగే నా ప్రభువా, పేదల విషయమే ప్రకటించగా నీ ప్రియకుమార్తె నా సహోదరి పద్మను ప్రేరేపించినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డ ఇచ్చిన ఆ కానుక మరొక 5-6 మందికి నా తండ్రి చక్కగా ఈ చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది కనుక ఆ బిడ్డకు చేసిన ఈ క్రియను బట్టి దీర్ఘ ఆయుష్, ఆరోగ్యమే కాకుండా తన కుటుంబానంతటికీ రక్షణ నిమ్మని వేడుకుంటున్నాను. అలాగే నా ప్రభువా, నా దేవ, సంఘ కానుకలు సమర్పించుకున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి. 100 ప్రతిఫలము, ఆశీర్వాదం దయచేయండి. రాబోతున్నటువంటి ఆ యొక్క క్రిస్మస్ ఆరాధనలు కానీ, నూతన సంవత్సర ఆరాధనలు కానీ అద్భుతమైనటువంటి నీ యొక్క నడిపింపులో ఆహ్లాదకరంగా, ఆనందకరంగా జరిగించుకున్నటకు మీరే సహాయం చేయండి. నా ప్రభువా, యెహోవా దయముగా గలజనులు ధన్యులు, యేసయ్య రక్షకునిగా, పరిశుద్ధాత్మ ఆదరణకర్తగా కలిగిన జనులు ధన్యులు అన్నారు. అటువంటి ధన్యత ఈ సంఘ బిడ్డలకు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడిని నీ పరిచర్యలో నన్ను కూడా వాడుకుంటున్నందుకు శిరస్సు వంచి నీకు నమస్కారాలు చెల్లిస్తూ, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దినాశీర్వాదములతో మమ్మల్ని నింపమని ఒక ప్రాముఖ్యమైనటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. ఇదిగో నా ప్రభువా, శ్రీకాంత్ సౌజన్యను ప్రేమించి బహుమానంగా ఇచ్చిన
వినీల్ బాబు చిన్న బిడ్డ నాయన, వాడికి గడిచిన రాత్రి అర్ధరాత్రులు తీవ్రమైన జ్వరం రావడం, 104 ఫీవర్ రావడం, వారు భయపడి నా తండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. వారు డాక్టర్లు ఏదో ఇచ్చారు కానీ, పరమ వైద్యుడా వినీలు మీరు తాకండి నా తండ్రి, వినీలుకి జ్వరాన్ని కలుగజేస్తున్న మూలాలను మీ పరిశుద్ధ అగ్నిని పంపించి ఆ మూలాలను కాల్చివేయండి. వినీల్లోకి యేసు నామములో స్వస్థతను ప్రవేశపెడుతున్నాను. ఆ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా మార్చబడును గాక. నా తండ్రి, ఈ ప్రార్థన కూడా మీ పాద సన్నిధికి చేరుకొని నా తండ్రి ప్రతిఫలము దీవెన ఆ చిన్న బిడ్డకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలోకి తేక అదృష్టిని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు, రైల్వే క్రిస్టియన్ సమాజంలో సభ్యులుగా ఉన్న ప్రతి కుటుంబీకులకు, ఆన్లైన్లో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వారికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద హర్షింపచేయు నిశా, ఆశతో నీ సత్య ఈ మాయి మీద కుమ్మరించుము, బ్రహ్మార ప్రేమ వర్ష కుమ్మరించుము దేవా, ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. క్యూటీ స్వీటీ